హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దుంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి 2025 12వ తారీఖు జరిగినటువంటి మార్నింగ్ మరియు ఈవినింగ్ సెషన్లోని ట్రిగ్నోమెట్రీ, మ్యాట్రిక్స్, డిఫరెన్సియేషన్ అలాగే ఇంటిగ్రేషన్స్లో వచ్చినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. అలాగే కీలో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా తెలుసుకోవాలని ఉంటే ప్లీజ్ వాచ్. ఫస్ట్ వన్, కాస్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఈక్వల్ అని ఇచ్చారు. ఇక్కడ దీన్ని కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటాగా రాసుకోండి. అంటే డినామినేటర్ని రేషనలైజ్ చేసాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, దాన్నే కాస్ స్క్వేర్ థీటాగా రాస్తాం. అంటే బై కాస్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా. కాస్ థీటాకి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం చేస్తే కాస్ థీటా అవుతుంది. ఇక్కడ ఏముందో చూడమ్మా, 1 ప్లస్ సైన్ థీటా మైనస్ సైన్ థీటా. సో మైనస్ సైన్ థీటా ప్లస్ సైన్ థీటా క్యాన్సిల్ అయితే 1 బై కాస్ థీటా అంటే సీక్ థీటా వస్తుంది. సో ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. ప్రకాశం జిల్లాలో తేమ సముద్రం అమ్మాయికి 90.5 వచ్చినాయి రెస్పాన్స్ షీట్లో. ఓసీ క్యాండిడేట్స్ అయితే 80 కంటే ఎక్కువ మార్క్స్, ఓసీ జెంట్ అయితే 80 కంటే ఎక్కువ వస్తేనే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 80 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు మళ్ళా స్కూల్స్లో జాయిన్ అయిపోవచ్చు. అదే బీసీ కానీ లేడీస్ అయితే 75+ ఉంటే అవకాశం ఉంటుంది ప్రకాశం జిల్లాలో. నెక్స్ట్ సెకండ్ వన్ చూడమ్మా, కాట్ పవర్ 4 థీటా మైనస్ కొసిక్ పవర్ 4 థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ కొసిక్ స్క్వేర్ థీటా అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ దీన్ని నేను ఎలా రాస్తానంటే కాట్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ కోసిక్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్గా రాస్తాను. సో దీని వరకు చేద్దాం, తర్వాత దాన్ని యాడ్ చేద్దాం. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి కాట్ స్క్వేర్ థీటా ప్లస్ కోసిక్ స్క్వేర్ థీటా ఇంటూ కాట్ స్క్వేర్ థీటా మైనస్ కోసిక్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇంతవరకు ఏమవుతుంది, కోసిక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా 1 కాబట్టి దీని వాల్యూ -1 అవుతుంది. -1తో దీన్ని మల్టిప్లై చేస్తే మైనస్ కాట్ స్క్వేర్ థీటా మైనస్ కోసిక్ స్క్వేర్ థీటా ఉంటుంది. అలాగే ఇక్కడ ఏముంది, రిమైనింగ్ ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ కోసిక్ స్క్వేర్ థీటా ఉంది. సో మైనస్ కాట్ స్క్వేర్ ప్లస్ కాట్ స్క్వేర్ మైనస్ కోసిక్ స్క్వేర్ ప్లస్ కోసిక్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 0 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ tan A plus tan B by cot A plus cot B ఈక్వల్ టు 1 దెన్ సైన్ ఆఫ్ A plus B by 2 అన్నారు. ఇక్కడ 1 రావాలంటే A ఈక్వల్ టు B ఈక్వల్ టు 45 degrees తీసుకుంటే tan 45 1 tan 45 1 cot 45 1 cot 45 1. సో 1 + 1 2 1 + 1 2 2/2 ఎంత అవుతుంది, 1 వస్తుంది. అంటే ఏబీలు అనేవి 45 తీసుకోవాలి. సో సైన్ ఆఫ్ A plus B by 2 అంటే 45 + 45/2 అంటే ఏమవుతుంది, సైన్ 90/2. సైన్ 90/2 అంటే సైన్ 45 అమ్మ. సైన్ 45 వాల్యూ 1/√2. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ సి 90 degrees ఇఫ్ బీసీ ప్లస్ సిఏ 23 బీసీ మైనస్ సిఏ 7 దెన్ సైన్ ఏ ప్లస్ కాస్ బి అని చెప్పి అడిగారు. ఇక్కడ బీసీ ప్లస్ సిఏ వచ్చేసి 23 ఇచ్చారు, బీసీ మైనస్ సిఏ వచ్చేసి 7 అని ఇచ్చారు. ఈ రెండింటిని యాడ్ చేస్తే 2BC అనేది 30 అవుతుంది. బీసీ వచ్చేసి 30/2. 30/2 అంటే ఎంతమ్మా, 15. సో బీసీ 15 కాబట్టి 15 + 8 కదా 23, కాబట్టి సిఏ ఏమవుతుంది, 8 అవుతుంది. బీసీ సిఏ తెలిసిపోయినాయి. ఇప్పుడు మనం ఒక చిన్న ట్రయాంగిల్ ఫామ్ చేసుకుందాం. ఈ ట్రయాంగిల్లో ఏబిసి. ఇక్కడ చూడమ్మా, మనకేమేమి వచ్చినాయి, బీసీ ఎంత వచ్చింది 15, సిఏ అంతా 8. సో 8 15 వచ్చింది కాబట్టి పైథాగరస్ థీరం ప్రకారం ఇది 17 అవుతుంది. ఇక్కడ ఏం అడిగారు చూడండి, సైన్ ఏ. సైన్ ఏ అంటే ఏమైంది, 15/17. కాస్ బి అన్నా కూడా 15/17.
సో మొత్తం యాడ్ చేస్తే 30/17 వస్తుంది. 15 + 15 30/17. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సీకెంట్ 55 degrees ఇంటూ కాస్ 90 - y = 1 అని ఇచ్చారు. ఇక్కడ సీక్ థీటా ఇంటూ కాస్ థీటా 1 కాబట్టి ఇక్కడ 55 ఉంటే ఈ వాల్యూ కూడా 55 అవుతుంది. సో 90 - y = 55. సో 90 - 55 = y. సో y = 35 degrees వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ ది హైట్ ఆఫ్ ఏ టవర్ and the length of its shadow is √3:1. Then the angle of elevation of the sun rays with the ground at the time అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఇక్కడ మనం ఒక ట్రయాంగిల్ డ్రా చేద్దాం. ఇది హైట్ ఆఫ్ ఏ టవర్ అమ్మ. దీని షాడో ఇది హైట్ ఆఫ్ ఏ టవర్. సో వీటి యొక్క రేషియో ఎలా ఉందంటే √3:1 లా ఉంది. ఇక్కడ ఏం అడిగారంటే దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్ రేస్ విత్ ద గ్రౌండ్ ఎట్ ది టైమ్ అన్నారు. అంటే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది ABC అని చెప్పి అనుకుందాం. సో tan θ = θ ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది AB బై ఎడ్జసెంట్ సైడ్ వచ్చేసి BC. ఓకే, tan θ = √3/1 అంటే √3. tan θ ఎప్పుడు √3 అవుతుంది? tan 60 degreesకి. సో θ = 60. 60 అంటే ఎంతమ్మా? π/3. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ 7th వన్ చూడమ్మా. ఇఫ్ 1 + cos x + cos square x + and so on = 2 అని ఇచ్చి x వాల్యూ ఎంత అని చెప్పి అడిగారు. ఓకే, ఇది S∞, Sకి ఫార్ములా ఏంటంటే a/1 - r అనేటువంటి ఫార్ములాని యూజ్ చేస్తాం. ఇక్కడ మొత్తం సమ్ వచ్చేసి 2 ఇచ్చారు. 2 = a అంటే 1 బై 1 - r అంటే t2/t1 అంటే cos x/1 అనేది cos x అవుతుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 2 1s 2 -2 × cos x = 1. సో 2 - 1 ఈ +1 ఇటు వచ్చింది. 2 - 1 = 2 cos x, 1 = 2 cos x. సో 1/2 = cos x అవుతుంది. కాస్లో 1/2 ఎప్పుడు అవుతుందంటే cos π/3కి అవుతుంది. సో cos π/3 = cos x. ఓకే, కాబట్టి x = ఏమవుతుందంటే 2nπ ± π/3. సో ± π/3 అనేది ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇఫ్ r1 r2 = r1 r3 దెన్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చారు. సో ఆర్ను మనం ఎలా రాస్తామంటే డెల్టా/s అని రాస్తాం. r2 అంటే డెల్టా/s - b అని రాస్తాం. r1 అంటే డెల్టా/s - a, r3 అంటే డెల్టా/s - c. ఈ డెల్టాస్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. సో టోటల్గా మనకి s × s - b = s - a × s - c వచ్చింది. సో ఈ టర్మ్ని ఇటు తీసుకొద్దాం. అప్పుడు ఏమైంది? 1 = s - a × s - c బై s × s - b అవుతుంది. కానీ మనకి tan b/2కి ఫార్ములా తెలుసు. ఏంటంటే √s - a × s - c బై s × s - b. సో బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే tan² b/2 = s - a × s - c బై s × s - b. దేనికి ఈక్వల్? 1కి ఈక్వల్. అంటే tan² b/2 అనేది tan² 45కి ఈక్వల్. సో b/2 అనేది 45. సో b అంటే 45, 2s ఎంతమ్మా? 90 degrees. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 5 cos θ + 3 sin θ = 4. దెన్ ద వాల్యూ ఆఫ్ 5 sin θ - 3 cos θ అని చెప్పి అడిగారు. ఇక్కడ దీన్ని బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. చేస్తే 5 cos θ కాస్త 25 cos² θ, 3 sin θ కాస్త 9 sin² θ ప్లస్ 2ab అంటే 2 × 5 × 3 × sin θ cos θ అంటే a + b హోల్ స్క్వేర్ లోపు ఎక్స్పాండ్ చేసాం. 4 కాస్త 4² అంటే 16 అవుతుంది. సో ఈ 25 cos² నుంచి 16 cos² సపరేట్ చేస్తే 9 cos², 9 sin². 9 × cos² θ ప్లస్ sin² θ కాబట్టి 1 అవుతుంది. ప్లస్ 2 5s 10, 10 3s 30. 30 sin θ × cos θ = 16. సో 16 cos² θ 9 ఈ ప్లస్ 16 ఇటు వస్తే మైనస్ అయింది. 9 - 16 ఎంత? -7.
ఈ ప్లస్ 30 సైన్ థీటా ఇటు వెళ్తే మైనస్ 30 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అవుతుంది. ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఏం కనుక్కోమన్నారో దాన్ని కూడా స్క్వేర్ చేయండి. 5 సైన్ థీటా మైనస్ 3 కాస్ థీటా హోల్ స్క్వేర్ చేద్దాం. చేస్తే 25 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 9 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. సో ఇక్కడ కూడా 16 సైన్ స్క్వేర్ థీటాని సపరేట్ చేస్తే ఇక 9 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 9 కాస్ స్క్వేర్ థీటా అంటే 9 అవుతుంది. మైనస్ ఇది మొత్తం 30 సైన్ థీటా కాస్ థీటా, ఆల్రెడీ మైనస్ 30 సైన్ థీటా కాస్ థీటా తెలుసు మనకి, ప్లస్ 16 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 7 అవుతుంది. సో 16 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 16 కాస్ స్క్వేర్ థీటా ఏమైందమ్మా 16 అవుతుంది. ప్లస్ 9 మైనస్ 7, 9 మైనస్ 7 ఎంత 2. యాక్చువల్ ఇక్కడ ఏం చేస్తామంటే 16 కామన్ చేస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. దీని వాల్యూ 1 కదా, 16 ఇంటూ 1 16 ఇంటూ 1 16 అవుతుంది కాబట్టి 16 ప్లస్ 9 మైనస్ 7 2, సో 18 వస్తుంది. కానీ ఇక్కడ మనం చేసింది ఏంటి స్క్వేర్ కదా, కానీ అడిగింది ఏంటి 5 సైన్ థీటా మైనస్ 3 కాస్ థీటా అడిగారు. ఇదేమైంది √18 అయింది. √18 అంటే ప్లస్ ఆర్ మైనస్ 3√2 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా మార్నింగ్ సెషన్లో ఇచ్చినటువంటి ప్రశ్నలు ట్రిగ్నామెట్రీలోనివి. నెక్స్ట్ వన్, ఇఫ్ y ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 ప్లస్ tan x దెన్ y డాష్ ఈక్వల్ టు అని చెప్పి అడిగారు. చూడమ్మా దీన్ని చాలా సింపుల్గా డెరివేట్ చేస్తాం. y డాష్ అంటే ఎక్స్ పవర్ 4 కాస్త 4x³ అవుతుంది. tan x వచ్చేసి ఏమవుతుందంటే sec² x వస్తుంది. కాబట్టి 4x³ ప్లస్ sec² x అనమాట ఆన్సర్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. టోటల్గా మార్నింగ్ సెషన్లో 9 బిట్స్ వచ్చినాయి అమ్మ ట్రిగ్నామెట్రీ నుంచి. డెరివేషన్ అంటే డిఫరెన్సియేషన్ నుంచి ఒకే ఒక బిట్ వచ్చింది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్లో కూడా ఒకే ఒక బిట్ వచ్చిందమ్మా. ఇంటిగ్రల్ cot² x dx అని చెప్పి అడిగారు. మనకి cosec² x మైనస్ cot² x ఈక్వల్ టు 1 అని తెలుసు. కాబట్టి దీని నుంచి cot² x అంటే cosec² x ఈ -1 ఈ +1 ఇటు వస్తే ఏమైందమ్మా -1 అవుతుంది. అంటే cot² xని ఎలా రాయొచ్చు అంటే cosec² x -1గా రాయొచ్చు. కాబట్టి ఏమవుతుంది ఇంటిగ్రల్ cosec² x -1 dx అవుతుంది. సో ఇంటిగ్రల్ దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఇంటిగ్రల్ cosec² x dx మైనస్ ఇంటిగ్రల్ 1 dx. ఇంటిగ్రల్ cosec² xని ఎలా రాస్తామంటే మైనస్ cot x అని రాస్తాం. మైనస్ ఇంటిగ్రల్ 1 dx అంటే -x ప్లస్ c. సో మైనస్ cot x మైనస్ x ప్లస్ c వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అమ్మ ఇవి ఈవినింగ్ సెషన్లో ట్రిగ్నామెట్రీలో ఇచ్చినటువంటి బిట్స్. ఇఫ్ a ఈక్వల్ టు 45 degrees దెన్ ద వాల్యూ ఆఫ్ cosec a మైనస్ sin a ఇంటూ sec a మైనస్ cos a అని చెప్పి ఇచ్చారు. ఏ 45 అంటే cosec 45 అంటే ఎంతమ్మా √2 మైనస్ sin 45 అంటే 1/√2 ఇంటూ sec 45 అంటే √2 మైనస్ cos 45 అంటే 1/√2. సో √2 మైనస్ 1/√2 ఇంటూ √2 మైనస్ 1/√2 అంటే √2 హోల్ స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్ అయింది ప్లస్ 1/√2 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ √2 ఇంటూ 1/√2. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. √2 హోల్ స్క్వేర్ అంటే 2 ప్లస్ 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2 -2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతే 1/2 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇంక్రీజెస్ కంటిన్యూస్లీ ఇన్ ద రేంజ్ 0 to 90 degrees. థీటా అనేది 0 నుంచి 90 degreesకి ఏ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పించాడు. మనం సైన్ థీటా కానీ చూసినట్లయితే 0 నుంచి 90 degreesకి వాల్యూ అనేది 0 నుంచి 1 దాకా పెరుగుతుంది. అలాగే ట్యాన్ థీటా కూడా అంతే 0 నుంచి ఇన్ఫినిటీకి వెళ్తుంది. అంటే ఇవి రెండు మాత్రమే ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, cos x ప్లస్ 50 ఈక్వల్ టు sin y మైనస్ 50 అని ఇచ్చి sin ఆఫ్ x ప్లస్ వై మైనస్ కాస్ ఆఫ్ x ప్లస్ వై ప్లస్ కాస్ 30 ఎంత అని చెప్పి అడిగారు. చూడమ్మా దీన్ని ఎలా రాస్తామంటే కాస్ ఆఫ్ x ప్లస్ 50 ఈక్వల్ టు సైన్ కూడా కాసుల్లో ఎలా రాస్తామంటే కాస్ ఆఫ్ 90 మైనస్ y మైనస్ 50గా రాస్తాం. అప్పుడు x ప్లస్ 50 ఈక్వల్ టు 90 మైనస్ y ప్లస్ 50 అవుతుంది. ఈ ప్లస్ 50 క్యాన్సిల్ అవుతుంది, బోత్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి. సో x ప్లస్ y ఈక్వల్ టు 90 మైనస్ y ఇటు వస్తే ప్లస్ అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. సైన్ 90 మైనస్ కాస్ 90 ప్లస్ కాస్ 30.
సో సైన్ 90 వాల్యూ 1 మైనస్ కాస్ 90 వాల్యూ 0, ఓకే, ప్లస్ కాస్ 30 వాల్యూ వచ్చేసి √3/2 అనమాట. సో అప్పుడు ఎల్సిఎం చేస్తే 2 1s 2 ప్లస్ √3. సో 2 ప్లస్ √3/2 అన్నా √3 ప్లస్ 2/2 అన్నా ఒకటే. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ సీకెంట్ 2100 డిగ్రీ అని చెప్పి ఇచ్చారు. దీన్ని ఎలా రాయొచ్చు అంటే సీకెంట్ 5 ఇంటూ 360 ప్లస్ 300గా రాస్తాం. సో సీకెంట్ 360 ప్లస్ థీటా అనేది సీక్ థీటానే అవుతుంది. ఇక్కడ 360 ఉన్నప్పుడు సీక్గానే ఉంటుంది. ఇది ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి 360 ప్లస్ థీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఓకే ప్లస్ అవుతుంది. సీక్ 300ని ఎలా రాస్తామంటే సీక్ 360 మైనస్ 60గా రాస్తాం. ఓకే, ఇది సీక్ 360 మైనస్ థీటా. ఇది ఫోర్త్ క్వాడ్రంట్ అమ్మ. ఫోర్త్ క్వాడ్రంట్లో సీక్ ప్లస్ అవుతుంది. ఇది ఈవెన్ రైట్ యాంగిల్స్ కాబట్టి సీక్ 60 వస్తుంది. సో ప్లస్ సీక్ 60 అనమాట. సో ప్లస్ సీక్ 60 అంటే 2 అవుతుందమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఏ ఈక్వల్ టు 3 బి ఈక్వల్ టు 4 అండ్ సైన్ ఏ ఈక్వల్ టు 3/4 దెన్ యాంగిల్ బి అన్నారు. చూడమ్మా, ఇక్కడ సైన్ ఏ వచ్చేసి ఇది ఏ అనుకోండి, సైన్ ఏ వచ్చేసి 3/4 అంటే ఇది 3 అవుతుంది, ఇది 4 అవుతుంది. ఓకే, సైన్ ఏ 3/4. ఇక్కడ మనకేమి ఇచ్చారంటే స్మాల్ ఏ 3 అన్నారు కాబట్టి క్యాపిటల్ ఏకి ఎదురుగా ఉండే స్మాల్ ఏ. అలాగే స్మాల్ బి వచ్చేసి 4 అన్నారు అంటే క్యాపిటల్ బికి ఎదురుగా ఉండేది స్మాల్ బి అవుతుంది. కాబట్టి ఇక్కడ రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది చూడమ్మా, బి దగ్గర ఉంది. సో యాంగిల్ బి వచ్చేసి రైట్ యాంగిల్. సో 90 డిగ్రీస్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సీక్ థీటా ప్లస్ టాన్ థీటా వాల్యూ ఇచ్చి సైన్ థీటా అనేది వాల్యూ ఎంత మరియు ఏ క్వాడ్రంట్లో ఉంటుందని చెప్పి అడిగారు. సీక్ థీటా ప్లస్ టాన్ థీటా అనేది 2/3 అయితే మనకు సీక్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా 1 అని తెలుసు కాబట్టి సీక్ థీటా మైనస్ టాన్ థీటా అనేది రివర్స్ అవుతుంది. 2/3 కాస్త ఏమైంది 3/2. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే 2 సీక్ థీటా వచ్చేసి 2/3 ప్లస్ 3/2. సో 2 సీక్ థీటా ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం చేస్తే 6 అమ్మా, 2 2s 4 ప్లస్ 3 3s 9 అంటే 13/6 వస్తుంది. ఓకే, సీక్ థీటా ఈక్వల్ టు 13/2 6s ఎంతమ్మా 12. అంటే సీక్ వచ్చింది కదా, దాని నుంచి ట్యాన్ కనుక్కోండి. ఓకే, సీక్ థీటా అనేది 12/13 కాబట్టి ట్యాన్ థీటా అంటే 2/3 మైనస్ 13/12 అనమాట. ఎల్సిఎం చేస్తే అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం సీక్ థీటా వాల్యూని. ఎల్సిఎం అనేది 12, 3 4s కాబట్టి 4 2s 8 మైనస్ 13. సో -5/12 వస్తుంది. ట్యాన్ థీటా -5/12 వచ్చింది. ఓకే, సీక్ థీటా ఏమో 13/12 వచ్చింది. దీని నుంచి మనం సైన్ థీటా కనుక్కోవచ్చు. సైన్ థీటా అంటే ఏంటి, ట్యాన్ థీటా బై సీక్ థీటా. సో ట్యాన్ అంటే సైన్ బై కాసు, సీక్ అంటే 1/కాసు. సో సైనే వస్తుంది. సో -5/12 బై సీక్ థీటా అంటే 13/12. ఈ 12 క్యాన్సిల్ అయితే -5/13 వచ్చింది. ఇక్కడ సైను నెగిటివ్ ఉంది, ట్యాను నెగిటివ్ ఉంది. సైను ట్యాను నెగిటివ్ ఉండేది, రెండు నెగిటివ్ ఉండేది Q4లో మాత్రమే. కాబట్టి సైన్ థీటా వాల్యూ -5/13, క్వాడ్రంట్ వచ్చేసి 4. ఇది ఎక్కడుందో చూడమ్మా, ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ 1/x² + 9 dx అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² + 9 ఇది ఒక ఫార్ములమ్మా, చిన్న ట్రిక్ ఇది. 1/x² + a² dx. ఇంటిగ్రల్ 1/x² + a² dx అంటే 1/a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c అవుతుంది. సో ఇక్కడ 9ని 3² రాస్తాం అంటే x² + 3². కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో 3 ఉంటుంది. సో 1/3 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x/3 ప్లస్ c అవుతుంది. సో ఇది ఎక్కడుందమ్మా, ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. మార్నింగ్ సెషన్లో ట్రిగ్నామెట్రీ 9 బిట్స్ వస్తే ఈవినింగ్ సెషన్లో కేవలం 6 బిట్స్ మాత్రమే వచ్చినాయి ట్రిగ్నామెట్రీ నుంచి. డిఫరెన్సియేషన్ కూడా అక్కడ ఒక బిట్, ఇక్కడ కూడా ఒక బిట్టే వచ్చింది. నెక్స్ట్ వన్ చూడమ్మా, f(x) = e⁴x + sin x cos x అని చెప్పించి f'(x) కనుక్కోమన్నారు. సో f(x)ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ sin x cos x అని ఉంది కదా, దాన్ని 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. అప్పుడు ఏమైంది, e⁴x ప్లస్ ఇది sin 2x ఫార్ములా. సో ఓకే, e⁴x + sin 2x/2. సో f'(x) అంటే
దీన్ని డెరివేట్ చేస్తే ఏం మారదమ్మా, ఈ పవర్ ఎక్సే అవుతుంది. అలాగే 1/2 ఇంటూ సైన్ 2x అని డెరివేట్ చేస్తే కాస్ 2x ఇంటూ d/dx ఆఫ్ 2x రాస్తాం. సో దట్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ కాస్ 2x ఇంటూ ఓకే d/dx ఆఫ్ 2x 2 అవుతుంది. 2కి 2 క్యాన్సిల్ అయితే ఈ పవర్ ఎక్స్ ప్లస్ కాస్ 2x వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 x sin x dx అని చెప్పి ఇచ్చారు. దీన్ని ఇక్కడ ఫస్ట్ టర్మ్గా తీసుకోండి, దీన్ని సెకండ్ టర్మ్గా తీసుకోండి. ఇంటిగ్రల్ uv dx అనేటువంటి ఫార్ములాని మనం అప్లై చేస్తాం. అలా అప్లై చేస్తే ఏమవుతుందంటే x ఇంటూ ఇంటిగ్రల్ sin x dx ఓకే మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ d/dx ఆఫ్ x ఇంటిగ్రల్ ఆఫ్ sin x dx అవుతుంది. ఇది 0 to π/2 అని చెప్పి ఇచ్చారు. సో ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది. మైనస్ d/dx ఆఫ్ ఎక్స్ అంటే 1 అమ్మ. ఓకే ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ వచ్చేసి మైనస్ కాస్ ఎక్స్. ఓకే ఇది 0 to π/2. సో మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ ఓకే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అలాగే ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ అవుతుంది 0 to π/2. సో ఇప్పుడు మనం π/2 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ π/2 ఇంటూ కాస్ π/2 ప్లస్ సైన్ π/2 అవుతుంది. ఓకే నెక్స్ట్ మైనస్ 0 ఇంటూ కాస్ 0 ప్లస్ సైన్ 0. ఓకే ఇక్కడ కాస్ π/2 0 కాబట్టి ఇదంతా 0 అవుతుంది. సైన్ π/2 1 కాబట్టి 1 మైనస్ 0 ఇంటూ ఎనీథింగ్ 0 ప్లస్ సైన్ 0 0. సో టోటల్గా 1 అనేది మిగులుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. మ్యాట్రిక్స్ అమ్మ, ఇది మార్నింగ్ సెషన్లో ఇచ్చినటువంటి ప్రాబ్లం, ఇది వచ్చేసి ఈవినింగ్ సెషన్లో ఇచ్చిన ప్రాబ్లం. సో ఇక్కడ కోఫ్యాక్టర్స్ కనుక్కోమని చెప్పి ఇచ్చారు 2కి -5కి. సో 2 అనేది ఇక్కడ ఉందమ్మా. సో ఈ అడ్డు వరుస ఈ నిలువు వరుస తీసేద్దాం. ఇది 2/2 అనమాట. ఓకే రెండో అడ్డు వరుస రెండో నిలువు వరుసలో ఉంది కాబట్టి ఇక్కడ -1 హోల్ పవర్ 2 + 2 ఇంటూ ఇక మిగిలినవి చూడమ్మా -1 5 -4 3. ఓకే -1 హోల్ పవర్ 4 అంటే ప్లస్ వస్తుంది. సో 1 ఇంటూ -1 ఇంటూ 3 -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 5s 20. సో 20 - 3 అంటే 17 వస్తుంది. అలాగే ఇక నెక్స్ట్ వచ్చేసి దేనికి కనుక్కోమన్నారు, -5 కనుక్కోమన్నారు. -5 ఎక్కడ ఉంది, -5 వచ్చేసి థర్డ్ రో సెకండ్ కాలం. సో దీన్ని తీసేస్తే ఇక మిగిలిపోయే ఏంటి అంటే -1 5 1 -2 -1 5 1 -2. సో ఇక్కడ చూడమ్మా -1 పవర్ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి -1 ఇంటూ -2 + 2 అవుతుంది. -1 ఇంటూ 5 5 అవుతుంది. సో -1 ఇంటూ -3 3 వస్తుంది. సమ్ ఆఫ్ కోఫ్యాక్టర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నారు కాబట్టి 17 + 3 వచ్చేసి 20. సో 20 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ ఈక్వల్ అని ఒక మ్యాట్రిక్ ఇచ్చి డెట్ ఏ 45 అయితే ఎక్స్ అన్నారు. ఇక్కడ ఇవి రెండు జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ డెట్ ఏ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 1 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ 3x మైనస్ 6 4s వచ్చేసి 24, కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది ఈక్వల్ టు 45. సో 3x ఈక్వల్ టు 45 - 24 21 వస్తుంది. సో x అంటే 21/3 అంటే 7 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇంటిగ్రేషన్ నుంచి 2 బిట్స్, అలాగే మ్యాట్రిక్స్ నుంచి 1 బిట్ వచ్చింది 2 సెషన్లో, కానీ మొదటి సెషన్లో ఇంటిగ్రేషన్లో ఒకే 1 బిట్ వచ్చింది. అయితే అక్కడ ట్రిగ్నామెట్రీ నుంచి 9 బిట్స్ వస్తే ఇక్కడ జస్ట్ మనకి 6 బిట్స్ మాత్రమే వచ్చినాయి, గమనించగలరు. మిగతా బిట్స్ నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.